సలహాలు ఇవ్వడం కూడా గొప్పేనా? ఆ మాత్రం సలహాలు మరెవ్వరూ ఇవ్వలేరా? అనుకొని వల్లభుడు తాను కూడా సమస్యల్లో ఉన్నవారికి సలహాలు ఇచ్చి పేరు సంపాదించాలనుకున్నాడు. తన దగ్గరకు ఏదో పని మీద వచ్చిన వారికి వారు అడగకపోయినా ఉచిత సలహాలు ఇవ్వసాగాడు. కాని ఎవ్వరూ పొగిడిన పాపాన పోలేదు. సలహాల కోసం జనం కూడా ఎవరూ రాలేదు. నాలో ఉన్న లోపమేమిటి? ఎందుకు నా సలహాలు జనానికి నచ్చడం లేదు? ఇంత అనుభవం ఉన్న వ్యాపారస్తుడు వీరికి ఎందుకు లెక్కలోకి రాకుండా పోయాడు? ఇలా ఆలోచించసాగాడు. ఒకరోజు శేఖరుడి ప్రత్యేకతను ప్రత్యక్షంగా గమనిద్దామని ఉదయాన్నే అతడి ఇంటి వద్దకు వెళ్ళాడు వల్లభుడు. అప్పటికే కొంతమంది శేఖరుడితో మాట్లాడుతున్నారు. వారి వారి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కొద్దిసేపు వేచి చూద్దామని వల్లభుడు వారి మాటలు వినడం ప్రారంభించాడు. వచ్చిన వారిలో ఒకరు శేఖరుడితో, అయ్యా, నాకు ఒక్కగానొక్క కొడుకు, బాగా చదువుకున్నాడు. రాజుగారి కొలువులో ఉద్యోగం చేయాలని వాడి కోరిక. రాచకొలువులో ఉద్యోగం అంటే మాటలు కాదు కదా. ఈ విషయంలో మీ సలహా ఏమిటి? అన్నాడు. దానికి శేఖరుడు, మీ వాణ్ణి మంత్రిగారి వద్దకు నేను తీసుకుపోగలను. ఆ పరపతి నాకుంది. అయితే ఆయన వేసే ప్రశ్నలకు మాత్రం మీవాడు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బాగా సిద్ధమై వస్తే నేను తీసుకెళ్లగలను అన్నాడు శేఖరుడు.